హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో క్లాషెస్ ఇన్ఈక్వాలిటీ గురించి మనం డిస్కస్ చేసాం. ఇందులో ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అన్న క్లాషెస్ ఇన్ఈక్వాలిటీ జనరల్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, దాని నుంచి మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి ఆ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఒకే ఎగ్జాంపుల్ 3 రకాలుగా తీసుకున్నాము. వచ్చి ఒక ఇంజిన్ ఉంది, హీట్ ఇంజిన్ ఉంది. హీట్ ఇంజిన్ ఏంటంటే 1000 డిగ్రీ కెల్విన్ నుంచి 500 డిగ్రీ కెల్విన్ మధ్యలో ఆపరేట్ అవుతుంది. అది ఇదేంటంటే సోర్స్ అండ్ సింక్ టెంపరేచర్స్. ఫస్ట్ కేసులో నేను ఒక రివర్సిబుల్ హీట్ ఇంజిన్ తీసుకున్నాను. రివర్సిబుల్ సైకిల్, అదర్వైజ్ రివర్సిబుల్ సైకిల్. ఇప్పుడు ఈ రివర్సిబుల్ ఇంజిన్కి 10 కిలో జూల్స్ ఆఫ్ హీట్ అనేది సప్లై అవుతుంది. ఎక్కడి నుంచి అంటే 1000 కెల్విన్ సోర్స్ నుంచి సప్లై అవుతుంది. 500 కెల్విన్కి 5 కిలో జూల్ అయితే రిజెక్ట్ చేసేస్తుంది. సో నెట్వర్క్ ఎంత అంటే మనకు 5 కిలో జూల్స్. ఇది రివర్సిబుల్ కాబట్టి నేను కార్నాట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1 మైనస్ సింక్ టెంపరేచర్ బై సోర్స్ టెంపరేచర్. సింక్ టెంపరేచర్ 500, సోర్స్ టెంపరేచర్ 1000. సో 50% ఎఫిషియన్సీ వచ్చింది. ఓకే, జనరల్గా అసలు ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ ఎంత? 5 కిలో జూల్. ఇన్పుట్ ఎంత? 10 కిలో జూల్, 50%. ఓకే, ఇది కామన్ థింగే. సో ఇక్కడ క్లాషెస్ ఇన్ఈక్వాలిటీ వల్ల ఉపయోగం ఏంటి? క్లాషెస్ ఇన్ఈక్వాలిటీ నుంచి దీనికి అప్లై చేస్తే అసలు మనకి ఏ రిజల్ట్స్ వస్తాయి? క్లాషెస్ ఇన్ఈక్వాలిటీ ఏం చెప్తుందంటే ఆల్రెడీ సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ del Q by T less than or equal to 0. సో ఇదే క్లాషెస్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం. అది ఇప్పుడు సైక్లిక్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు హియర్ ఇక్కడ 10 కిలో జూల్ ఆఫ్ హీట్ అనేది ఈ పర్టికులర్ సిస్టమ్కి, అది ఇంజిన్కి సప్లై చేస్తున్నాం. హీట్ ఈజ్ సప్లై టు ది సిస్టమ్, సో పాజిటివ్. సో ఏ టెంపరేచర్ దగ్గర సప్లై చేస్తున్నాం మనం? యాక్చువల్గా ఇక్కడ ఒక టెంపరేచర్ ఉంటుంది, T అనే టెంపరేచర్. ఆ టెంపరేచర్ దగ్గర సప్లై చేస్తున్నాం. మనం జనరల్గా ఏంటంటే ఈ మొత్తం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్లో ఇక్కడ 1000 కెల్విన్ ఉంది, ఇక్కడ హీట్ రావాలంటే 1000 కన్నా తక్కువ ఉండాలి. కానీ ఇది రివర్సిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ అని అనుకుంటాం మనం. రివర్సిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి టెంపరేచర్ చేంజ్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. 500 డెసిమల్ స్మాల్ అంటాం. సో ఇక్కడ కూడా మనం అప్రాక్సిమేట్గా 1000 తీసుకుంటాం. ఓకేనా? నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్న టెంపరేచర్ Q/Tలో ఆ T అనేది ఇక్కడ తీసుకుంటున్నా. ఎప్పుడు కూడా ఈ ఇన్ఈక్వాలిటీస్లో ఈ డినామినేటర్లో ఉన్న T ఏంటంటే మీరు ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే హీట్ అనేది సప్లై చేస్తున్నారు, లేదంటే ఏ పాయింట్ దగ్గర నుంచి హీట్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నారో ఆ టీ వేయాలి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర టీ అంతా అప్రాక్సిమేట్గా 1000 కెల్విన్. యాక్చువల్గా అండర్స్టాండింగ్ ఏంటి? 1000 కన్నా కొంచెం తక్కువ ఉండాలి, అప్పుడే హీట్ అనేది హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి సప్లై అవుతుంది. సో ఇప్పుడు Q/T ప్లస్ 10 కిలో జూల్స్, ఎందుకంటే హీట్ ఈజ్ సప్లైడ్ బై టెంపరేచర్. ఏ టెంపరేచర్ దగ్గర సప్లై చేస్తున్నాం మనం? 1000. సో సైక్లిక్ ఇంటిగ్రల్ అంటే ఏంటంటే Q/Tని మొత్తం ఎక్కడెక్కడైతే హీట్ ఇంటరాక్షన్ జరుగుతున్నాయో అక్కడ మొత్తం మనం అప్లై చేయాలి. సో ఇది Q/T ప్లస్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర హీట్ అనేది వెళ్ళిపోతుంది, సబ్స్ట్రాక్ట్ అవుతుంది, ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ అనేది 500 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి, అప్పుడే హీట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం హీట్ని సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500.999 అలా ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్లీ 500 తీసుకుంటాం, ఎందుకంటే ఇది రివర్సిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ సేమ్ టెంపరేచర్ లిమిట్స్. ఎప్పుడు కూడా రివర్సిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఆల్మోస్ట్ సేమ్ టెంపరేచర్ మధ్య ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు హీట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మన సైన్ కన్వెన్షన్ ప్రకారం హీట్ ఈజ్ అవే ఫ్రమ్ ద సిస్టమ్ ఇస్ -5/500. సో 0 0 క్యాన్సిల్, 500 టైమ్స్. సో 1/100 minus 1/100 which is equals to 0. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ del Q/T ఈక్వల్ టు 0 వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇది రివర్సిబుల్ సైకిల్. ఇది ఏంటంటే ఒక రివర్సిబుల్ సైకిల్ అని చెప్పొచ్చు. సో క్లాషెస్ ఇన్ఈక్వాలిటీ ప్రకారం మనం వ్యాలిడేట్ చేయొచ్చు అనమాట, సైకిల్ని వ్యాలిడేట్ చేయొచ్చు. అసలు అది రివర్సిబులా ఇర్రివర్సిబులా ఏంటంటే. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ టెంపరేచర్ లిమిట్స్ మధ్య 1000 కెల్విన్ 500 కెల్విన్ మధ్య ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఇర్రివర్సిబుల్ సైకిల్. ఇది 10 కిలో జూల్స్ ఆఫ్ హీట్ అనేది సప్లై చేస్తున్నాం. ఇక్కడ 3 కిలో జూల్స్ ఆఫ్ హీట్ వస్తుంది మనకి, ఇది నెట్వర్క్ కింద.
ఇది నెట్వర్క్. ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? W net by Q input, network by heat input. నెట్వర్క్ 3 kilojoules, హీట్ ఇన్పుట్ 10 kilojoule, 30% ఎఫిషియన్సీ వచ్చింది. సో ఇక్కడ సేమ్ టెంపరేచర్ లిమిట్స్ కాబట్టి కార్నట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం మనం. ఎంత? 50%. 50% అనేది కార్నట్ ఇంజిన్ ఎఫిషియన్సీ బిట్వీన్ సేమ్ టెంపరేచర్ లిమిట్స్. ఇక్కడ ఈ పర్టికులర్ ఏ అనే సైకిల్లో మనకి ఎంత ఎఫిషియన్సీ వచ్చింది? 30% వచ్చింది. సో ఎఫిషియన్సీ 30 ఈజ్ లెస్ దెన్ 50. సో కార్నట్ ఇంజిన్ ఎఫిషియన్సీ కన్నా తక్కువ ఉంది. అంటే ఈ సైకిల్ అనేది ఒక పాజిబుల్ అయ్యే సైకిలే. సో ఇదే ఇర్రివర్సిబుల్ సైకిల్ అని ఇక్కడే చెప్పొచ్చు. క్లాషెస్ ఈక్వాలిటీ నుంచి ఎలా చెప్తారు మనం? మనకి క్లాషెస్ ఈక్వాలిటీ ఏంటి? సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ del Q by T less than or equal to 0. మళ్ళీ 10 kilojoule by 1000 Kelvin ఇక్కడ సప్లై చేస్తున్నాం హీట్ని మనం. ప్లస్ బై 10 by 1000 ప్లస్ -7 ఎందుకు వేసాను? హీట్ అనేది సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. సో -7 by 500. సో మీరు ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 0.01 మైనస్ 0.014 వచ్చింది. సో -0.014 అంటే ఇది లెస్ దెన్ 0. అంటే సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ del Q by T ఈజ్ లెస్ దెన్ 0. అంటే ఇది ఒక ఇర్రివర్సిబుల్ సైకిల్ అని మనం చెప్పొచ్చు. సో అంటే మన మెయిన్ అప్లికేషన్ ఏంటి? క్లాషెస్ ఈక్వాలిటీ. ఒక సైకిల్ని మనం వ్యాలిడేట్ చేయొచ్చు. అది రివర్సిబుల్ సైకిల్ ఇర్రివర్సిబుల్ సైకిల్ అనేది వ్యాలిడేషన్ అనేది ఈ ఇన్ఈక్వాలిటీ ద్వారా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 Kelvin నుంచి 500 Kelvin సేమ్ టెంపరేచర్ లిమిట్స్ తీసుకున్న ఒక సైకిల్ బి అనే ఒక సైకిల్ తీసుకున్న 10 kilojoule ఆఫ్ హీట్ సప్లై చేస్తాం. 6 kilojoule ఆఫ్ నెట్వర్క్ వచ్చింది. సో ఎఫిషియన్సీ ఎంత? నెట్వర్క్ బై క్యూ ఇన్పుట్ 60%. ఇక్కడ చూడండి, సేమ్ టెంపరేచర్ లిమిట్స్ మధ్య ఒక రివర్సిబుల్ కార్నట్ సైకిల్ 50% ఎఫిషియన్సీ వస్తుంటే ఇక్కడ 60% ఎఫిషియన్సీ వస్తుంది. సో మీరు ఈ సిచ్యువేషన్ బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఇది ఇంపాసిబుల్. ఇది ఎందుకంటే బిట్వీన్ సేమ్ టెంపరేచర్ లిమిట్స్ మధ్య కార్నట్ ఇంజిన్ కంటే కూడా ఏ ఇంజిన్ ఎక్కువ ఎఫిషియన్సీని ఇవ్వలేదు. ఎందుకంటే కార్నట్ ఇంజిన్ ఇస్ ద ఐడియల్ ఇంజిన్. సో ఇక్కడే మరి ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఒకసారి క్లాషెస్ ఈక్వాలిటీని దీని మధ్య ఆపరేట్ చేయండి, అసలు ఏమవుతుందో రిజల్ట్స్ చూద్దాం. సేమ్ మళ్ళీ 10 kilojoule ఆఫ్ హీట్ అనేది మనం ఒక సిస్టమ్కి ఇస్తున్నాం. హీట్ ఈస్ గివెన్ టు ది సిస్టమ్ పాజిటివ్ ప్లస్ 10 kilojoule by 1000 degree Kelvin ప్లస్ హీట్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో -4 by 500. మీకు ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0.01 మైనస్ 0.008 అంటే 0.002 వచ్చింది, విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0. అసలు మనకి ఇన్ఈక్వాలిటీ ప్రకారం ఆ సైనే లేదు అసలు. సో విచ్ ఈజ్ ఇంపాసిబుల్. సో క్లాషెస్ ఈక్వాలిటీ అప్లికేషన్ ఏంటంటే మెయిన్ అప్లికేషను ఒక పర్టికులర్ సైకిల్ కానీ ఒక ప్రాసెస్ కానీ లేదంటే కాంబినేషన్ ఆఫ్ ప్రాసెస్తో ఒక సైకిల్ కానీ ఉన్నప్పుడు ఆ సైకిల్ని మనం వ్యాలిడేట్ చేయొచ్చు, రివర్సిబుల్ ఆర్ ఇర్రివర్సిబుల్. దిస్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ క్లాషెస్ ఈక్వాలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.